Hi children, welcome to our channel Roots, which is related to basic maths and science. In the series of these videos, this is our third video related to atoms, molecules and chemical reactions. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పుకున్నాము అంటే లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే లా ఆఫ్ conservation of mass, law of definite proportion, law of multiple proportion, స్థిరానుపాత నియమము, బహువానుపాత నియమము, ద్రవ్యనిత్యత్వ నియమం గురించి మొదటి వీడియోలో చెప్పుకున్నాం. రెండవ వీడియోకి వచ్చేటప్పుడు ఏం చేసామంటే మనము ఆటమ్స్ అండ్ ఎలిమెంట్స్, పరమాణువులు మరియు మూలకాల గురించి చెప్పుకున్నాం. పరమాణువు అంటే ఏంటి? విభజింప లేనటువంటి అతి చిన్న కణాలు. The indivisible particle of any matter is called atom. ఈ ఆటమ్ నుంచి మనకి ఏమొస్తుంది? ఎలిమెంట్స్ వస్తాయి. ఎలిమెంట్స్కి మనం పేరు ఎందుకు పెట్టాలి, ఆ పేరుని ఎలా సూచించాలి, ఆ పేరు సూచించడానికి మొదటగా డాల్టన్ ఏ విధంగా చెప్పాడు, తర్వాత నూతనంగా బెర్జీలియస్ పద్ధతులు చెప్పాడు. ఈ బెర్జీలియస్ చెప్పిన దాంట్లో మనకి ఏంటి అంటే మొదటి అక్షరం తీసుకోవాలి, దాని ఆంగ్లంలో రాసి మొదటి అక్షరం తీసుకోవాలి. రెండవ దానికి మాత్రము రెండవ పద్ధతిలో ఏం చేయాలి? ఫస్ట్ లెటర్స్ సేమ్ ఉన్నప్పుడు మిగిలిన వాటి నుంచి సెకండ్ లెటర్ తీసుకోవాలి. ఆ సెకండ్ లెటర్ని స్మాల్ లెటర్ లోయర్ కేసు రాయాలి. ఇక మూడవది ఏంటంటే లాటిన్ నేమ్స్కి సంబంధించినవి తీసుకోవాలి. అలా తీసుకొని మనము సింబల్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఈ చివరిగా దాంట్లో ఏం చెప్పుకున్నామంటే అటామిక్ మాస్ యూనిట్ గురించి చెప్పుకున్నాం. Atomic mass unit of a given element represents the how much heavier than the 1/12 of mass of carbon 12. That is, for suppose we take magnesium 24. Magnesium is heavier than 24 times heavier than of mass of 1/12 of mass of carbon 12. దీన్ని మనం అటామిక్ మాస్ అనుకున్నాం. ఈ అటామిక్ మాస్ యూనిట్కి బదులుగా ఇప్పుడు ఏం వాడుతున్నారు? యూనిఫైడ్ మాస్ వాడుతున్నారు. టుడేస్ క్లాస్ అబౌట్ ద మాలిక్యూల్స్. Atoms are indivisible particles. These atoms are identical. That is called, if it is identical, this is called element. Atoms are different, then this one is called compound. Atoms are similar, they are identical, they are called elements. If the atoms are constituent in different, they are called compounds. Here, today in this video we learn about the molecules. Molecules are the neutral bodies having two or more identical atoms. They are called molecule of element. This molecule have the properties of the substance which it belongs to. ఇక్కడ అణువు అంటాము. మనకి పరమాణువుల నుంచి మూలకాలు ఏర్పడతాయి, సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. ఈ మూలకాల నుంచి మరియు సంయోగ పదార్థాల నుంచి మనకి అణువులు ఏర్పడతాయి. ఇక్కడ అణువు అంటే మాలిక్యూల్ అంటాం. ఇది కొద్దిగా పరమాణువు కంటే పెద్దగా ఉంటుంది. దాంట్లో ఒకే రకమైన అణువులు కలిసాయి, ఒకే రకమైన పరమాణువులు కలిసాయి. ఈ ఒకే రకమైన పరమాణువులు కలిసినప్పుడు ఏర్పడిన పదార్థం ఎలా ఉంటుందంటే న్యూట్రల్, తటస్థంగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాము అంటే మాలిక్యూల్ అంటున్నాం. అంటే మూలకపు అణువు, మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్. ఫర్ సపోజ్ నైట్రోజన్ N2, nitrogen molecule. That is, how many nitrogen elements are there? 2 nitrogen elements are there. So it is called molecule of nitrogen elements. For suppose we take oxygen, O2, chlorine,
molecules of element. That is, these all have identical atoms. Identical atoms. It is nitrogen atoms. Nitrogen element means nitrogen atoms. Okay, nitrogen in element, identical atoms are there. In this molecule, two or more atoms are there. Two or more identical atoms. Here, two nitrogen identical atoms, nitrogen N2, oxygen O2, chlorine Cl2. Okay. Here, not only some elements have three identical atoms, some elements have four identical atoms. How can we define these on the basis of these numbers? For knowing of these numbers, we learn about the atomicity. Atomicity. What is atomicity? The number of atoms present in one molecule of elements. The number of atoms are present in one molecule of element is known as atomicity. పరమాణుకత అంటే ఏంటి? మనం తీసుకునే మూలక పరమాణువులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని మూలకాలు ఉన్నాయి అని తెలియజేసేది, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అని తెలియజేసే దాన్ని పరమాణుకత అంటారు. ఒక అణువులో ఎన్ని ఒకే రకమైన పరమాణువులు ఉన్నాయో, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ అటామిసిటీ. మూలకపు పరమాణువులో ఎన్ని పరమాణువులు ఉన్నాయో ఆ సంఖ్యనే మనం ఏమంటామంటే పరమాణుకత అంటాం. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తున్నాను అంటే సోడియం, హీలియం, ఓకే, సోడియం, హీలియం, ఆర్గాన్, క్రిప్టాన్ ఇట్లా తీసుకుంటున్నాను మూలకాలు. ఇట్లా తీసుకుంటున్నప్పుడు సోడియం మాలిక్యూల్లో ఒక సోడియమే ఉంది, హీలియంలో ఒకటే ఉంది, ఆర్గాన్లో ఒకటే ఉంది, క్రిప్టాన్లో ఒకటే ఉంది. It has only one sodium atom is there in sodium molecule of element. It is called monoatomic. Monoatomic. Eka paramanukata. For example, here nitrogen, oxygen, chlorine, 2 is there. So it is called diatomic. Diatomic molecule of element. Monoatomic molecule of element. For example, we take ozone. Very, very important. Ozone. Ozone is O3. The symbol of ozone is O3. That is, ozone contains 3 oxygen atoms, 3 oxygen elements. This is molecule of element. Molecule of element. Ozone మూలక పరమాణువులో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 3 ఆక్సిజన్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? ట్రైఅటామిక్. ట్రైఅటామిక్. ఒకటి ఉంటే ఏమంటాం? మోనోఅటామిక్ అంటాము. 2 ఉంటే ఏమంటాం? డయాటామిక్. ఏకపరమాణుక, ద్విపరమాణుక, త్రిపరమాణుక. అలాగే మనం ఫాస్ఫరస్ తీసుకుంటే P4 టెట్రాటామిక్, దాన్ని చతుష్పరమాణుక. సల్ఫర్ తీసుకుంటే 8, సల్ఫర్ తీసుకుంటే 8 ఉంటాయి. ఇట్లా మనము ఈ మాలిక్యూల్స్ వచ్చినప్పుడు మాలిక్యూల్స్లో నెంబర్ ఆఫ్ atoms present in it is known as the atomicity. What is molecule? Molecule is a neutral when it is combined with the two or more identical atoms or elements. Simply, molecule of element means the number of elements in that molecule. Here, nitrogen molecule has 2 nitrogen elements. Here, oxygen 2, chlorine 2, ozone, oxygen 3, phosphorus 4, sulfur 8. The number is known as the atomicity. The number is known as the atomicity. Next one is compound.
What is compound? Compound is the combination of two or more different atoms. Different atoms. For suppose H2O, water, carbon dioxide, CO2, carbon monoxide, CO. This is the compound. It also known as molecule of compound. సంయోగ అణు. ఇక్కడ మనకి కాంపౌండ్ సంయోగ పదార్థం ఎందుకంటున్నాము, డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు హైడ్రోజన్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, రెండు ఆక్సిజన్ ఉన్నాయి. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఒక ఆక్సిజన్. దీన్ని మనం ఏమంటామంటే మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. Compound is formed when two or more different atoms together. అవి కలిసి ఉంటే దాన్ని ఏమంటాం మనం, కాంపౌండ్ అంటాము. వీటిని ఏమంటారంటే మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్. మరి మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్, హౌ టు వి రిప్రజెంట్ ద మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్? We represent the elements by short forms. That short form is nothing but symbol. Element is represented by the symbol. Here molecules of compounds are represented by the formulae. What is formulae? Water formulae is H2O. Carbon dioxide formulae is CO2. Carbon monoxide formulae is CO. Formulae represents what elements are in the compound. How many elements are consist in the compound? మనం తీసుకున్న సంయోగ పదార్థంలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, అదే విధంగా అవి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనం నీటి అణువు తీసుకుంటే దీంట్లో హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆక్సిజన్ ఎంత ఉంది, 1 ఉంది. ఇట్లా తెలవాలి మనకి. అది తెలిసినప్పుడే మనం ఎలా రాయగలుగుతాము, ఫార్ములా రాయగలుగుతాం. అంటే ఇక్కడ H2O నీరు, కార్బన్ డయాక్సైడ్ CO కార్బన్ మోనాక్సైడ్. అంటే ఇట్లాంటి పదార్థాలను తీసుకొని వాటికి ఫార్ములా రాయాలి అంటే మనకి దాంట్లో ఏమేమి ఉంటాయి తెలవాలి, అవి ఎన్ని ఉంటాయి తెలవాలి. నీటి అణువులో ఏమేమి ఉంటాయి, 2 హైడ్రోజన్ ఉంటాయి, 1 ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి H2O అని రాస్తాం. ఇట్లా కాంపౌండ్ రిప్రజెంట్ చేయడానికి ఏం వాడతాము, ఫార్ములా వాడతాం. అంటే మాలిక్యూల్స్ రిప్రజెంట్ బై 2 molecules of elements, molecules of compounds. In molecules of elements they are identical. Molecules of compound are different. Okay, generally electrically neutral molecule is, it has 2 kinds. One is molecule of elements, molecule of compounds. Molecule of elements లో ఏం తీసుకుంటాం మనము, అటామిసిటీ తీసుకుంటాం. వన్ అయితే మోనోఅటామిక్, 2 ఐడెంటికల్ ఉంటే డయాటమిక్, 3 ఐడెంటికల్ ఉంటే ట్రైఆటమిక్ ఇట్లా తీసుకుంటాం. అట్లానే ఇక్కడ కాంపౌండ్కి వచ్చినప్పుడు ఏం చేస్తాము, దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అని తెలుసుకొని ఈ ఫార్ములాని మనం రాయగలగాలి. అంటే జనరల్గా atoms are exist in 2 kinds. One is molecule form, another one is ion form. ఈ మాలిక్యూల్ లో మళ్ళీ ఐడెంటికల్ వస్తే ఎలిమెంట్ అంటాము, డిఫరెంట్ వస్తే కాంపౌండ్ అంటాము. ఆటమ్స్ నుంచి మాలిక్యూల్స్ వస్తాయి, ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఈ ఎలిమెంట్స్ తో 2 or more ఎలిమెంట్స్ కలిస్తే దాన్ని ఏమంటారు, మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అంటారు. అదే మరి డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిస్తే దాన్ని ఏమంటాము మనము, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ అంటాము. మరి ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. మరి ఇక్కడ కాంపౌండ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇక్కడ ఆటమ్స్ అనేవి మాలిక్యూల్ లో వచ్చినప్పుడు మాలిక్యూల్ నుంచి ఎలిమెంట్, మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకుంటాము, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ తీసుకుంటాము. ఇది మనకు మాలిక్యూల్స్ లో ముఖ్యమైన పార్ట్. నెక్స్ట్ వన్, ద షార్ట్ టర్మ్ ఈజ్ valency. What is valency? The combining capacity of the element
with another element is called valency. The combining power of the element with other elements is called valency. For suppose we take carbon. Carbon has power 2. Carbon has power 2 combined with 4 different elements or identical elements. Whatever you take. It has 2 power to join with 4 other elements. That's why the valency of the carbon is 4. The valency of the carbon is 4. The valency of the helium is 0. Why? Because it is unable to join with other elements. Because so it is called rare gases. We learn about in next class. What about the sodium? Sodium is a element which is ready to join with one other element. For suppose sodium and chlorine. Sodium is ready to join with chlorine. That is, the valency of the sodium is 1. Valency of the magnesium is 2. Valency of the boron is 3. Like this. Valency of the carbon is 4. Valency means the combining capacity of an element with other elements is known as valency of the element. The last and final one is ion. Ion. What is ion? What is ion? What is ion? We already know that compound is or molecule is electrically neutral. Electrically neutral. Compound or molecule of element or molecule of compound are electrically neutral. These are all formed by charged species, charged particles. Charged particles. These charged particles are nothing but ions. The charged particles are nothing but ions. They are either positive charge or negative charge, whatever it may be. The charged particle is known as ion. These ions are 2 kinds. Learn about the ions. Ion. Ion is nothing but the charged particle. అంటే అయాన్ అంటే ఏంటి? అయాన్ అంటే ఆవేశం కలిగిన ఒక మూలకము అనొచ్చు. ఆవేశం కలిగిన ఒక మూలకాన్ని అయాన్ అంటే సంయోగ పదార్థాలు ఏర్పడ్డా కానీ మూలకాలు ఏర్పడ్డా కానీ అవి విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి. తటస్థంగా ఉన్నాయి అంటే అవి బోత్ పాజిటివ్ నెగిటివ్ కలిగి ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ కలిగి ఉన్న వాటిని మనం ఏమంటామంటే అయాన్స్ అంటాం. పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అయాన్స్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే పాజిటివ్ అయాన్ తీసుకుంటాం. ఇక్కడ ఏమంటాము అంటే నెగిటివ్ అయాన్ అంటాం. ఫర్ సపోజ్ మనం సోడియం తీసుకుందాం. సోడియం దీని అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. దీంట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఇది మెటల్. Metal is ready to lose the electron. All metals are ready to lose the electron for stability. We learned it in chemical bonds. Here it loses one electron. Then electrons are 10, protons are 11. Which are more? Protons are more. Protons are positive charged particle. So sodium, how much is more? 1 unit. So NUS. Here all metals are positive ions. These positive ions also known as cations. All cations are metals and positives. For example, we take magnesium. Magnesium
magnesium is 12, that is 12 electrons plus 12 protons. It is ready to give up 2 electrons, then 2 plus 12 protons. Here positive charge is more. How much is more? 2 units is more. So magnesium is changed as ion Mg2 plus. That is losing of electrons. When it loses the negative charges, the positive charges are more than the negative charge. So it is represented by the positives. This positive ion is known as cations. All metals are ready to lose the electrons, so all metals frames the cations. All metals change as a cations. What about negative? What about negative? Negative means there are metals, so these are non-metals. Non-metals. That is called cations. These are called anions. Anions. Okay. Anions are negative charged particles. Cations are positive charged particles. All metals are positive charged. All non-metals are negative charged. Positive charged particles are called cations. Negative charged particles are known as anions. How these are said to be negative? How they are negative? We take chlorine. Chlorine is 17. That is 17 electrons plus 17 protons. Non-metals are always ready to take the electrons. Take the electrons. If it is take 1 electron, it is changed to 18 electrons and 7 protons. 17 protons. When it is 18, it gain a electron, it is stable. Where it gain electron, it is stable. Here, where these are loses electron for stability. Here also gaining electrons for stability. Here gain 1 electron, that is which charge is increased, negative charge is increased. So it is negative ions. How much negativity is there here? 18 minus 7, 1 negativity. So chlorine minus. For suppose we take oxygen, it has 8 electrons, 8 protons. It is able to take or gain 2 electrons. That is total 10 electrons. How many protons are there? Only 8 protons. 8 protons. So which charge is more? Negative charge is more. So it is called negative charged particle. Negative charged particle means anions. Okay. Here, how much is more? 2 electrons is more. So O2 minus. Why here chlorine and oxygen gains the electrons for stability? Why here metals, sodium and magnesium are ready to lose the electrons for stability? About the stability, we learn in our another lesson, chemical bonding. This is about the existence of atoms. Atoms are exist in 2 forms. One is molecular form, another one is ionic form. Again, molecules are 2 kinds: molecules of elements and molecules of compounds. Here, ions are 2 kinds. One is positive charged ions, another one is negative charged ions. Positive charged ions are nothing but metals. Negative charged ions are non-metals. Positive charged ions are called cations. Positive charged ions are negative charged ions are called anions. In your textbook, some cations and anions are given in your textbook. By basis of these negative and positive ions, we have to make formulae of compounds in our next class by using crisscross method. On the basis of their charge, we already know that molecular compounds, molecules of elements are, molecules of compounds are
electrically neutral. That's why the formula also contains both the positive and negative. Okay, in our next class we learn about how the compounds formula of compounds is formed. How can we write the formula of different compounds on the basis of anions and cations. Thank you very much.